హలో అండి, అందరికీ నమస్తే. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఈరోజు నేను రాష్ట్రపతి విధులు పరిపాలన గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు వినకపోయినా మీ ఫోన్లో ఈ వీడియోని ఆన్ చేసి ఉంచండి. థ్యాంక్ యూ. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. భారత రాష్ట్రపతి పాత్రను నిర్వహించటానికి రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయి. అవేంటో చూద్దాము. ఆర్టికల్ 52 వచ్చేసరికి రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరుడు మరియు సర్వ సైన్యాధ్యక్షుడు. ఆర్టికల్ 53 వచ్చేసరికి రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ 54 వచ్చేసరికి రాష్ట్రపతి యొక్క ఎన్నిక ప్రక్రియ. ఆర్టికల్ 55 వచ్చేసరికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ పద్ధతి గురించి వివరిస్తుంది. ఆర్టికల్ 56 వచ్చేసరికి రాష్ట్రపతి పదవి కాలం ఎన్ని సంవత్సరాలు, సో దానికి సంబంధించి ఉంటుంది. ఆర్టికల్ 57 వచ్చేసరికి రాష్ట్రపతి పునరుద్ధరణకు ఎటువంటి పరిమితి లేదు. ఆర్టికల్ 58 వచ్చేసరికి రాష్ట్రపతి అర్హతలు. ఆర్టికల్ 61 వచ్చేసరికి రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి ఉంటుంది. భారత రాష్ట్రపతి అర్హతలు అనర్హతల గురించి చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి భారత రాష్ట్రపతి భారతదేశం యొక్క పౌరుడు అయ్యి ఉండాలి. 35 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. మినిమం 35 ఉండాలి. 35 లోపు ఉన్న వాళ్ళు అర్హులు కాదనమాట. పార్లమెంటు సభ్యుడు కాకూడదు. భారత రాజ్యాంగంలోని సూత్రాలను పాటించడానికి సిద్ధంగా ఉండాలి. దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉండాలి. దేశ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధికి కృషి చేయాలి. అనర్హతలు వచ్చేసరికి రాజ్యాంగంలోని అంశాలకు విరుద్ధంగా పనిచేయరాదు. సో పనిచేయకూడదు కదా. నేర కుటుంబాలకు చెందినవారు కాకూడదు, అంటే నేరస్తులు కాకూడదు. ప్రభుత్వ ఉద్యోగి లేదా సంస్థల్లో ఉద్యోగం చేస్తూ ఉండకూడదు. రాష్ట్రపతికి పోటీ చేసేటప్పుడు ఒకవేళ చేస్తూ ఉన్న రాజీనామా చేయాలి. తర్వాత దివాలా తీసిన వారు లేదా ఆర్థికంగా అసమర్థులు, అంటే ఏదైనా బ్యాంకులో లోన్లు ఉండి కట్టకుండా అలా బ్యాంకుకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అనర్హులు అనమాట. సో ఇవి వచ్చేసరి భారత రాష్ట్రపతి యొక్క అర్హతలు అనర్హతలు. రాష్ట్రపతి పదవి కాలం 56వ ప్రకరణలో రాష్ట్రపతి పదవి కాలం గురించి పేర్కొనటం జరిగింది. రాష్ట్రపతి 5 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయవచ్చు. ఈ రాజీనామా పత్రాన్ని ఆయన ఉపరాష్ట్రపతికి అందచేయాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించాడని వచ్చిన ఆరోపణలపై మహాభియోగ తీర్మానం ఆమోదించినట్లయితే రాష్ట్రపతి పదవి నుండి తొలగించబడతాడు. రాష్ట్రపతి అధికారాన్ని సేకరించే వారసుడు అధికారంలోకి వచ్చే వరకు రాష్ట్రపతి తన బాధ్యతలను నిర్వహించాలి. ఉపరాష్ట్రపతికి అందచేసిన రాజీనామా పత్రం నకలను లోక్సభ స్పీకర్కు పంపించాలి. సో రాష్ట్రపతి మీద మహాభియోగ తీర్మానం పెట్టినప్పుడు కానీ, రాష్ట్రపతి ఒకవేళ హఠాత్తుగా మరణించినప్పుడు కానీ ఏం జరుగుతుంది అంటే, రాష్ట్రపతి 1967లో జాకిర్ హుసేన్ రాష్ట్రపతిగా వచ్చారు. ఆయన 1969లో మరణించారు. సో రాష్ట్రపతి పదవి అప్పుడు ఖాళీగా ఉంది. అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఎవరున్నారంటే వివి గిరి ఉన్నారు. సో వివి గిరి వచ్చేసరికి ఉపరాష్ట్రపతిగా ఉన్నారు కాబట్టి రాష్ట్రపతిగా ఆయన ఉండటానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు వివి గిరి రాష్ట్రపతి అవ్వాలంటే ఉపరాష్ట్ర పదవికి ముందు రాజీనామా చేయాలి. ఈ రాజీనామాను ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి ఇవ్వాలి. రాష్ట్రపతి లేరు. సో ఆ సమయంలో ఏం జరిగిందంటే, వివి గిరి ఉపరాష్ట్రపతి గారు రాష్ట్రపతిని సంబోధిస్తూ లేఖ రాసి ఆ లేఖను స్పీకర్కు, ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే, రాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి పదవి రెండు ఖాళీ అయ్యాయి. సో ఆ క్షణంలో ఏం చేశారంటే 1969లో రాష్ట్రపతి బాధ్యత నిర్వహణ చట్టం ఒకటి ఏర్పాటు చేసి, ఆ చట్టంకి సంబంధించి అప్పుడు రెండు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిల్తుల్లాని
మొదటి తాత్కాలిక రాష్ట్రపతిగా నిర్వహించారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉంటూ రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించిన జస్టిస్ ఎవరు అని అడుగుతారు. జస్టిస్ హిదాయతుల్లా మొదటి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీద నిర్వహించే పద్ధతిని అమెరికన్ రాజ్యాంగం నుండి గ్రహించారు. నెక్స్ట్ వచ్చేసరికి రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం. ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్ ద్వారా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఎన్నిక ప్రక్రియ రహస్య ఓటింగ్ ద్వారా జరుగుతుంది. ఎన్నిక ఫలితాలు ఎలక్టోరల్ కాలేజీ చేత ప్రకటించబడతాయి. ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు ఉంటారంటే లోక్సభ, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులు. ఈ సభ్యులు ఓటు హక్కును కలిగి ఉంటారు. రాష్ట్రపతి రాజ్యాధినేత, ప్రధానమంత్రి ప్రభుత్వాధినేత అని ఎప్పటి నుంచి అంటున్నారు, దేనివల్ల అంటున్నారు అంటే రాజ్ జవాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు 1955లో, షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు 1974లో సుప్రీంకోర్టులో తీర్పునిస్తూ రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పరిచింది కాబట్టి రాష్ట్రపతి కేవలం రాజ్యాధినేత మాత్రమే అని ప్రధానమంత్రి ప్రభుత్వాధినేతని స్పష్టం చేసింది ఆ రెండు కేసుల కారణంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి 70వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగిందంటే 1992 జరిగింది. అప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభ్యులు కూడా రాష్ట్రపతిని ఎన్నుకొని ఎలక్టోరల్ కాలేజీలో చేర్చబడ్డారు. ఇది డేట్ ఎప్పుడంటే జూన్ 1, 1995 నుండి ఆ రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా రాష్ట్రపతి ఎన్నిక జరిగేటప్పుడు పాల్గొనొచ్చు అని అమలు చేసింది. సో వీళ్ళు మొదటగా ఏ సంవత్సరంలో రాష్ట్రపతిగా పాల్గొన్నప్పుడు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారంటే 1997లో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ప్రక్రియ. సో ప్రమాణ స్వీకారం గురించి ఏ ఆర్టికల్ వివరిస్తుందంటే ఆర్టికల్ 60 అన్నమాట. భారత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి లేదా ఉన్నతాధికారుల చేత రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం చేయించాలి. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సంసద్ సెంట్రల్ హాల్లో జరుగుతుంది. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు. రాష్ట్రపతి యొక్క జీతం మరియు సౌకర్యాలన్నీ ఎలా ఉంటాయంటే రాష్ట్రపతికి ప్రతి మంత్ 5 lakhs రూపీస్ అండ్ రాష్ట్రపతి భవనం మొత్తం ఉచిత ఖర్చులు. రాష్ట్రపతి భవనంలో అతనికి రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో రాష్ట్రపతికి ఉచిత ఖర్చులు, వాహనం కానీ, అలవెన్స్ కానీ, ఇంకా మొత్తం A to Z వేరే దేశాలకు వెళ్ళటానికి రావటానికి సో మొత్తం కేంద్ర ప్రభుత్వం మాత్రమే భరించాలి. రాష్ట్రపతికి కేవలం 5 లక్షలు మాత్రమే శాలరీ కాదు, ఫుడ్ అండ్ మొత్తం A to Z రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రపతి తొలగింపు విధానం. ఎలా తొలగిస్తారు రాష్ట్రపతిని, దేని కారణంగా తొలగిస్తారు అనేది వివరిస్తాను. రాష్ట్రపతి అనే టాపిక్ ఏ ఎగ్జామ్ అయినా సరే, ఇప్పుడు గ్రూప్ 1కి అయితే పాలిటీ వచ్చేసరికి 75 మార్క్స్కి ఉంది కాబట్టి ఈ రాష్ట్రపతి మీద ఆర్టికల్ అవ్వచ్చు. సో ఏ బిట్ అయినా కానీ 10 బిట్స్ వచ్చేసరికి స్కోర్ చేయొచ్చు. అందుకే ఈ టాపిక్ చేశాను. రాష్ట్రపతి తొలగింపు వచ్చేసరికి ఆర్టికల్ వచ్చేసరికి 61 ఆర్టికల్. రాజ్యాంగాన్ని రాష్ట్రపతి అతిక్రమించాడని ఆరోపణ ఉండాలి. ఆరోపణకు సంబంధించిన ఆర్టికల్ ఎందులో ఉందంటే 56వ ఆర్టికల్లో ఈ అంశం ఉందన్నమాట. పార్లమెంటులోని ఏ 2 సభలలో అయినా మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. సభలో మొత్తం సభ్యులలో 1/4 మంది సభ్యులు ఈ తీర్మానంపై సంతకం చేయాలి. 14 రోజుల గడువులో రాష్ట్రపతికి నోటీసులు పంపాలి. ఆ తీర్మానాన్ని మొత్తం సభలో 2/3 వంతు మంది మెజారిటీ సభ్యులు ఆమోదించాలి.
ఈ తీర్మానాన్ని రెండవ సభకు పంపించాలి. రెండవ సభలో సభ్యులు కూడా న్యాయపరంగా విచారించి ఆ తీర్మానాన్ని 2/3 వంతు మంది మెజారిటీతో ఆమోదించాలి. సో ఇలా ఆమోదించినట్లయితే అప్పుడు రాష్ట్రపతిని తొలగించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ మహాభియోగ తీర్మానం ద్వారా ఎవరినైనా తొలగించారు అంటే ఎవరిని తొలగించలేదు. కానీ 1970లో అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న వివి గిరి ఈయన వచ్చేసరికి ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయ్యారు. ఎప్పుడంటే 1969లో అయ్యారు రాష్ట్రపతి. సో ఈయన మీద మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టారు. తర్వాత అది నిజం కాదని ఉపసంహరించుకున్నారు. సో ఇప్పటివరకు అయితే ఏ రాష్ట్రపతిని ఈ మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించలేదు. రాష్ట్రపతి అధికారాలు, విధులు. రాష్ట్రపతికి కార్యనిర్వాహక అధికారం, శాసన అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయాధికారాలు, మిలిటరీ అధికారాలు అండ్ దౌత్యపరమైన అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి అసాధారణ అధికారాలు ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు ప్రకటిస్తారంటే రాష్ట్రపతి పాలన కూడా రాష్ట్రపతి ద్వారానే నిర్ణయించబడుతుంది. ఆర్థిక అత్యవసర పరిస్థితులు అప్పుడు నిర్ణయాలు కూడా రాష్ట్రపతి తీసుకోవాలి. మన దేశ అత్యున్నత కార్యనిర్వాహక అధికారి ఎవరంటే అది రాష్ట్రపతి. సో రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలు ఏమేమి ఉంటాయి వాటి యొక్క ఆర్టికల్స్ నెంబర్స్తో సహా వివరిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి రాజ్యాంగంలోని 53, 74, 77, 78 ప్రకరణలు రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలను వివరిస్తాయి. సో ప్రకరణ 53 వచ్చేసరికి రాజ్యాంగం తనకు ఇచ్చిన కార్యనిర్వాహక అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ తన క్రింద అధికారుల ద్వారా కానీ నిర్వహిస్తాడు. ప్రకరణ 74(1) ప్రకారం రాష్ట్రపతి ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రి మండలి సహకారాలతో విధులు నిర్వహిస్తారు. ప్రకరణ 77 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతి పేరు మీదుగా జరగాలి. ఆర్టికల్ 78 వచ్చేసరికి కేంద్ర మంత్రి మండలి చేసిన అన్ని నిర్ణయాలకు ప్రధానమంత్రి అంటే అక్కడ కేంద్ర మంత్రివర్గంలో ఏ నిర్ణయాలైనా సరే చర్చించుకున్నా సరే ప్రధానమంత్రి ఏం చేయాలంటే రాష్ట్రపతికి తెలియచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్యనిర్వాహక అధికారాలు వచ్చేసరికి మంత్రి మండలి నియామకం ప్రకరణ 75, ప్రధానమంత్రి నియామకం ప్రకరణ 75(1) 1వ భాగంలో ఉంటుంది. అటార్నీ జనరల్ నియామకం ప్రకరణ 76 1వ భాగంలో ఉంటుంది. ప్రకరణ 78 ప్రకారం కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల సమాచారాన్ని తెలుసుకునే హక్కు రాష్ట్రపతికి ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను నియామకం ఎవరు చేస్తారంటే రాష్ట్రపతి చేస్తారు. ప్రకరణ 124. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నియామకం వచ్చేసరికి ప్రకరణ 148. రాష్ట్ర గవర్నర్ల నియామకం ప్రకరణ 155. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తుల నియామకం ప్రకరణ 217. కేంద్ర పాలిత ప్రాంతాల కమిషనర్ల నియామకం వచ్చేసరికి ప్రకరణ 238. లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయటం ప్రకరణ 331. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ అధ్యక్షుడు సభ్యుల నియామకం ప్రకరణ 316. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎలక్షన్ కమిషనర్లో ఉన్న సభ్యుల నియామకం వచ్చేసరికి ప్రకరణ 324 అండ్ 2వ భాగంలో ఉంటుంది. షెడ్యూల్ కులాల తెగలు సంక్షేమ కమిషనర్ అధ్యక్షుడు మరియు ఆ కమిషన్లో పనిచేసే సభ్యుల నియామకం కూడా రాష్ట్రపతి చేస్తారు. అది ప్రకరణ 338. వివిధ దేశాలలో భారత రాయబారులు ఉంటారు కదా,
వాళ్ళని దౌత్యవేత్తలు అంటారు, దౌత్యవేత్తలు నియమిస్తాడు. ఇంకా పార్లమెంటు సంయుక్త సమావేశానికి అఖిల భారత సర్వీసులకు చెందిన ఉద్యోగుల నియమాన్ని సంబంధించి నియమ నిబంధనలను రాష్ట్రపతి మాత్రమే రూపొందిస్తాడు. కార్యనిర్వాహక అధికారాలు చూసాం కదా. ఇప్పుడు శాసన అధికారాలు. ప్రకరణ 79 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం. పార్లమెంటులో ఉభయ సభలకు సమావేశపరచటానికి మరియు వాయిదా వేయటానికి రాష్ట్రపతికి అధికారం ఉంది. ప్రధానమంత్రి సలహా మేరకు లోక్సభల కాల వ్యవధి పూర్తి కాకమునుపే లోక్సభ సభ్యులను రద్దు చేసి మరల కొత్త లోక్సభను రాష్ట్రపతి ఎన్నికలు జరిపిస్తాడు. పార్లమెంటు ఉభయ సభలను సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశపరుస్తారు. ప్రకరణ 86 ప్రకారం ఆయా పార్లమెంటు ఉభయ సభలకు విడిగా ఉన్నప్పుడు కానీ సంయుక్త సమావేశంలో ఉన్నప్పుడు కానీ వాటిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించవచ్చు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటే రాష్ట్రాల సరిహద్దులను మార్చటం, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయటం, రాష్ట్రాల పేర్లు మార్చటం మొదలైనవి పునర్వ్యవస్థీకరణ అంటే. సో వాటికి సంబంధించి పార్లమెంటు బిల్లులకు పూర్వ అనుమతి ఎవరు ఇవ్వాలంటే రాష్ట్రపతి ఇవ్వాలి. ఇది ప్రకరణ 3లో ఉంది. రాజ్యసభకు 12 మంది నిర్ణాతులను నామినేట్ చేయటం ప్రకరణ 83 ప్రకారం. తర్వాత లోక్సభలో ద్రవ్య బిల్లులను రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే ప్రవేశపెట్టాలి. ప్రకరణ 117. పార్లమెంటు ఉభయ సభలకు సమావేశపరచడం ప్రకరణ 85(1). ఏ సభ సమావేశమైనా వాయిదా వేయవచ్చును. ఇది వచ్చేసరికి ప్రకరణ 85(2)లో మళ్ళీ ఏ భాగంలో ఏ అనే ఒక భాగం ఉంటుంది, అందులో ఉందన్నమాట. సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత లోక్సభ మొదటిసారి సమావేశమైనప్పుడు మరియు ప్రతి సంవత్సరం ఉభయ సభలు మొదటిసారి ఉమ్మడిగా సమావేశమైనప్పుడు రాష్ట్రపతి ప్రత్యేక ప్రసంగం చేస్తాడు. ప్రకరణ 87. రాజ్యసభ లోక్సభ సమావేశాలు నిర్వహించడానికి సభా అధ్యక్షులు లేనప్పుడు తాత్కాలిక సభా అధ్యక్షులను నియమించటం ప్రకరణ 91లో 1వ భాగం, 95లో 1వ భాగం ప్రకరణ. నెక్స్ట్ పార్లమెంటు సభ్యుల అనర్హతను నిర్ణయించటం. ఇది ఎందులో ఉందంటే ప్రకరణ 103లో ఉంది. పార్లమెంటు ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే దానిని పరిష్కరించడానికి సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయటం ప్రకరణ 108. పార్లమెంటు ఆమోదించిన బిల్లులు చట్టాలు కావటానికి ఎవరు ఆమోదం తెలపాలంటే రాష్ట్రపతి తెలపాలి. అది వచ్చేసరికి ప్రకరణ 111. పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్లను జారీ చేయటం ప్రకరణ 123. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్థిక సంఘం నివేదనలను పార్లమెంటుకు పరిశీలనకు పంపటం. ఇవన్నీ వచ్చేసరికి ఆర్టికల్స్ 151(1) భాగంలో ఉంటుంది, 323 1వ భాగంలో ఉంటుంది మరియు 281 ప్రకరణలో కూడా ఉంటుంది. రాష్ట్ర గవర్నర్ తనకు పంపిన రాష్ట్ర బిల్లులను ఆమోదించటం లేదా తిరస్కరించటం లేదా పునః పరిశీలన కోసం రాష్ట్ర శాసనసభకు పంపమని గవర్నర్ను కోరవచ్చు. అయితే ఆర్థిక బిల్లులను ఆమోదించవచ్చు కానీ తిరస్కరించకూడదు. ఏ బిల్లులను తిరస్కరించకూడదు అంటే క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి? ఆర్థిక బిల్లులను తిరస్కరించకూడదు. ఇది ఏ ప్రకరణలో ఉందంటే 201 ప్రకరణలో ఉంది. లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయటం ప్రకరణ 331. నెక్స్ట్ వచ్చేసరికి రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోద ముద్ర వేయటం
ఎవరు ఆమోద ముద్ర వేయాలంటే రాష్ట్రపతి వేయాలి. సో ప్రకరణ 368 368. హలో గైస్, ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మిగతా అధికారాలు విధుల గురించి రాష్ట్రపతి గురించి వివరిస్తాను. ఎక్కువసేపు కూడా వినలేరు కాబట్టి సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.